ప్రార్థన చేసుకుందాం. ప్రేమ సరిపి దయగల తండ్రి, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు గనక నీకు స్తోత్రం అయ్యా. నీ కార్యములు ఆశ్చర్యమైనవి, నీ కార్యములు మహోన్నతమైనవి ప్రభువా. నువ్వు నడిపించుచున్న దేవుడు గనక నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన సమయంలో ప్రభువా, చినుగుప్పుగా నీ పాదం దగ్గర కూడి ఉండగా నీ కృపతో నన్ను మమ్మల్ని నింపి అభిషేకించి దీవించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ పునరుత్థాన సమయంలో ఎవరెవరి సన్నిధిలో ఉండాలని నీ ఉద్దేశమై ఉందో, నీ ఆలోచన ఉందో, నీ ప్లాన్ అయి ఉందో వారందరి ప్రభువా నువ్వు సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. తప్పగా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను మీ ప్రభావం ఉచ్చరించండి. రోగులుగా బలహీనులుగా వారు ఉన్నట్లయితే వారిని ముట్టి వారి బలహీనులుగా వారి గృహములో కాలము గడపకుండా స్వస్థత కలిగిన వారుగా, విడుదల కలిగిన వారుగా వారు తీర్చబడి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి విడుదల పొంది కృప పొందడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. ప్రతి విధమైన చీకటి శక్తులను, అపవాది కార్యములను, వారి పోరాటములను నజరేతు యేసు నామములో దుర్రపరచుచున్నాం. నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించండి అయ్యా. ఈ పునరుత్థాన సమయంలో నీ కృప పొందడానికి దీవెన కలిగిన వారిగా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని మీ రక్తములో కడగండి. మా తలపులు, మా ఆలోచనలు, మా నడతలు, మా ప్రవక్తలన్నీ కూడా రక్తములో శుద్ధించి మమ్మల్ని మేము మరచి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ కృప దయచేయండి. శరీర బలహీనతలు ఏది కూడా ఎవరిని తొందరపరచకుండా, ఏ విధంగా ప్రభా బలహీనతలు కలగకుండా ప్రతి వారిని మీ రక్తములో కడిగి ముద్రించి బలపరిచి ఆరోగ్యవంతులుగా చేసి దైవ కృపలో ఎదగడానికి కృప కలిగిన వారిగా తీర్చబడి నీ నామను మహింపరచడానికి, నీ నామమును స్తుతించడానికి ప్రతి బిడ్డకి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాడుచున్న బిడ్డలు మీరు అభిషేకించండి, వారి ఆత్మపూర్లుగా చేయండి. నీ శకన మేఘములు వారిపై ఆవరింప చేయండి ప్రార్థిస్తున్నాం అయ్యా. వాద్యములు వాయించున్న బిడ్డలు మీరు అభిషేకించండి, వారిని కూడా ఆత్మపూర్లుగా చేయని దైవ కృప కలిగిన వారిగా కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పిఏ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వారిని మీరు అభిషేకించండి, వీడియో షూట్ చేస్తున్న బిడ్డలు మీరు అభిషేకించండి అయ్యా. ఆన్లైన్ ప్రభా ఇది ఆపరేట్ చేస్తున్న బిడ్డలు మీరు అభిషేకించండి. మీ కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన చీకటి శక్తులను, అపవాది కార్యముల వారి పీడలను యేసు నామములో పారద్రోలుతున్నాం. నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించండి. ఈ ఆరాధన ప్రారంభ ఆఖరి వరకు నువ్వే నాయకుడిగా ఉండండి, నువ్వే అధిపతిగా ఉండండి. నీ నామ ఒకటే గణపరచబడడానికి, నీ నామ ఒకటే మహింపరచబడడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది ఈ విధంగా పన్నాగములు పన్నకుండా వారి కార్యములన్నీ దూరపరచండి ప్రభా అయ్యా. మమ్మల్ని ఒక్కొక్కని మేము ఆరాధన నీకు అంగీకారముగాను, మా ఆరాధన నీకు ప్రభా అది శ్రేష్టముగా ఉండడానికి, ప్రభా అంగీకారముగా ఉండడానికి, దీవెనకరముగా ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ పునరుత్థాన సమయంలో ప్రారంభన ఆఖరి వరకు నువ్వే నాయకుడిగా ఉండి, నువ్వే అధిపతిగా ఉండి ఆరాధన ద్వారా నువ్వే మహిమ పొందండి. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. కరెంట్ని స్వాధములో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ వ్యవస్థ కోనేరులో కాలు పెడుతున్న ప్రతి వారు విడుదల పొంది, స్వస్థత పొంది, ఆరోగ్యవంతులుగా దైవ కృప కలిగిన వారుగా తీర్చబడి నీ నామను కనపరిచే భాగ్యమును ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన చీకటి శక్తులను, అపవాది కార్యములన్నీ దూరపరచండి. మా ఆరాధనలన్నీ కూడా గాజువాకలో, హైదరాబాదులో ప్రభా మా యొక్క న్యూ లైఫ్ ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ప్రతి ఆరాధనలో నీ ఆత్మకార్యములు జరిగించండి. ప్రతి విధమైన చీకటి శక్తులను యేసు నామములో పాతోలమని ప్రార్థిస్తున్నాం. నీ నామకు ఘనత మహిమ కలగడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధించి దేవుని నామను గణపరచుదాం. ప్రతి వారు ఏకీభవిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధించి మహింపరచుదాం. తప్పగా ప్రతి వారు పాటలు ఇచ్చిన వారందరూ పాడుదాము, దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం, దేవుని ఆరాధించి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. మనకు తెలిసిన పాట పాడదామండి. నిన్ను కీర్తింతును, నీ గణపరతును,
స్తుతించి ఆరాధించునని పాట అందరికి వచ్చి కనుక ప్రతి ఒక్కరు కలిసి పాడదామండి. టీవీలో కనిపిస్తున్న 1వ పాట పాడుతున్నాం. చేతులు అందరూ కూడా చేతులు కొడుతూ వచ్చిన పాట కనుక ప్రతి ఒక్కరు కలిసి హల్లెలూయా. నిన్ను కీర్తింతును, నిన్ను గణపరతును, స్తుతించి ఆరాధింతును. నిన్ను కీర్తింతును, నిన్ను గణపరతును, స్తుతించి ఆరాధింతును. మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. నిన్ను కీర్తింతును, నిన్ను గణపరతును, స్తుతించి ఆరాధింతును. నిన్ను కీర్తింతును, నిన్ను గణపరతును, స్తుతించి ఆరాధింతును. మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరియా, గ్లోరియా, ఓహో సన్నా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరియా, గ్లోరియా, ఓహో సన్నా. ఉద్యమంగా చేతులుగా అందరూ కూడా చేతులు కొడుతూ యేసయ్య నామ మహిమ కలుగులాగన చేతులుగా అందరూ కూడా చేతులు కొడుతూ యేసుని స్వరము వినిపించగా దానిని లక్ష్యము చేయకుమా. యేసుని స్వరము వినిపించగా దానిని లక్ష్యము చేయకుమా. భయముతో భక్తితో కృతజ్ఞతతో ఆరాధించుమా. భయముతో భక్తితో కృతజ్ఞతతో ఆరాధించుమా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరియా, గ్లోరియా, ఓహో సన్నా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరియా, గ్లోరియా, ఓహో సన్నా. నిన్ను కీర్తింతును, నిన్ను గణపరతును, స్తుతించి ఆరాధింతును. అందరూ కలిసి ప్రతి ఒక్కరు కలిసి మంచి దేవుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. యేసయ్యా మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా పక్షాన ఉన్నవాడా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరియా, గ్లోరియా, ఓహో సన్నా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరియా, గ్లోరియా, ఓహో సన్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములోకి వెలుబోతున్నాము. పరిశుద్ధ గ్రంథము గల వారందరూ కూడా మీ కుడిహస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖముల ద్వారా
నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరిచి, నన్ను సమాధానముతో, సంతోషముతో, విడుదలతో నన్ను పంపించు. ఆమేన్. దేవుని యొక్క నామముకు ఘనత మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క వాక్యమును గత అనేకమైన వారాల నుండి ధ్యానించుచున్న దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎంతమంది గ్రహిస్తున్నారో, ఎంతమంది దాన్ని తెలుసుకుంటున్నారో, దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి ప్రయాసపడుతున్నారో అది నాకు తెలియదు. కానీ మరి ప్రతి వారు తప్పనిసరిగా దేవుని వాక్యం వినివారు మాత్రమే కాదు, దాన్ని ధ్యానించి దాని ప్రకారము జీవించేవారుగా మనం తీర్చబడితే మనం ధన్యులుగా మనం తీర్చబడతామని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుక మన హృదయాల్ని, మన జీవితాల్ని, మన యొక్క కొన్ని నిమిషాలు, కొన్ని దేవుని సల్లో మనము మన యొక్క హృదయాల్ని మనము త్రిప్పుకున్నట్లయితే తప్పగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. గత దినములో మనం నేర్చుకుంటున్నాం సర్మన్ ఆన్ ది మౌంట్. యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగము. అది సర్వశక్తి గల దేవుడు తన హృదయవాంఛను, తన శిష్యులు ఏ విధముగా ఉండాలి, తన శిష్యులు ఏ విధముగా మరి ఆయనకి ఇష్టలుగా జీవించాలి, ఏ విధముగా దేవుని రాజ్యములోనికి వారు ప్రవేశిస్తారు అనే సత్యాన్ని వారికి తెలియజేస్తూ మరి చెప్పబడిన, శిష్యులకు నేర్పించిన ఆ వాక్య భాగములను ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకిచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫార్ దేర్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రెండో విధంగా నేర్చుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, ఫర్ దే విల్ బీ కంఫర్టెడ్. అది మూడో విధంగా నేర్చుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని, స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. బ్లెస్డ్ ఆర్ ది మీక్, ఫర్ దే విల్ ఇన్హెరిట్ ది ఎర్త్. మరి ఆ విధముగా 4వ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. అది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ద రైచియస్నెస్, ఫర్ దే విల్ బీ ఫిల్డ్. కనుక ఈ యొక్క ఆకలి కొరకు దప్పిక అనగా నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. మన జీవితంలో మనము ఏ విధముగా ఆకలిగా దాహము కలిగి పొద్దున్న లేగానే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అవగానే లంచ్, సాయంకాలం అవగానే టీ బ్రేక్, రాత్రి అవగానే భోజనం, మనము ఈ ఆహారాన్ని మన ఆకలి తీర్చుకొనడానికి, మన బలం పొందడానికి, మనం శక్తి పొందడానికి ఆహారము కొరకు మనం ఎలాగ వాంఛ కలిగి ఉంటామో, ఎలాగ ఆ యొక్క ఆశ కలిగి ఉంటామో చూడండి. మనము కొన్ని రోజులు తినకపోతే బలహీనం వచ్చేస్తాం, నీరసంగా అయిపోతూ ఉంటాం. కనుక ఆకలి అధికంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆహారం దొరుకుతుంది, ఎప్పుడు తిందాం, ఎప్పుడు ఎక్కడ మన అమ్మ ఇంకా పొయ్యి మీద వంట ఉండగానే మంచి ఆకలితో ఉన్న పిల్లలు లేకపోతే భర్త గారు లేకపోతే వచ్చి ఏమంటారనగా ఇంకా అవ్వలేదా ఆకలి వేస్తుంది. ఆకలి ఎందుకనగా ఎప్పుడు రెడీగా ఉంటుంది, వేడిగా తినేయాలని ఒక ఆశ కలిగి మనం ఉంటూ ఉంటాం. అదే విధముగా ఆత్మ విషయంలో, ఆత్మలో మనం బలం పొందాలంటే, ఆత్మలో శక్తి పొందాలంటే ఆకలి దప్పిక కలిగిన వారుగా ఉండాలి. ఈ ఆకలి దప్పిక మనలో లేకపోతే మనము ఆత్మీయముగా మనము దాహాన్ని ఆత్మీయముగా మనం బలం పొందలేము అనే సత్యాన్ని ప్రతివారు గుర్తెరగాలని ప్రభు పేరట కోరుచున్నాం. ఈ యొక్క ఆత్మీయ నీతి కొరకు ఆకలి దప్పిక ఉండడంలో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి,
నీతికరింపబడాలి, నేను నీతిమంతుడిగా తీర్చబడాలి. క్రీస్తు రక్తములో విమోచింపబడిన దేవుని సంగమా, నేను ఒక విశ్వాసిని అయ్యాను, నేను గుడికి వస్తున్నాను, నేను చర్చిలో మెంబర్షిప్ నాకు ఉంది అని కాదు. నీవు నేను రక్షింపబడిన తర్వాత నీ యొక్క గురి, నా యొక్క గురి ఏముండాలనగా నీతివంతులుగా మనం తీర్చబడాలి. నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే అది మనం గద్దినాలు నేర్చుకున్నాం, అది అన్ని చదివించడానికి నేను ఆశించట్లేదు. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు నేర్చుకున్నాం. కాబట్టి విశ్వాసం మూలన మనము ఏమవ్వాలనగా నీతివంతులుగా, దేవుని యందు విశ్వాసించడం వలన. ఎందువల్ల క్రీస్తు వల్ల విశ్వసించాలనగా క్రీస్తు చేసిన త్యాగము, మన కొరకు ఆయన చేసిన త్యాగము, మన కొరకు యాగముగా తీర్చబడ్డాడు. ఏ పాపము లేని, ఏ డాగు లేని, ఏ కలక్కము లేని ఆ పవిత్రమూర్తి, ఆ పరిశుద్ధమైన దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి, నిన్ను నన్ను ఆయనకి సమీపులుగా చేయడానికి కోట్ల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్న ఆ సర్వ ఆ శక్తిగల దేవుడు ఆయన ఏం చేస్తాడనగా పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి సర్వలోక మానవుల పాప కొరకు తన్ను తాను అప్పగించుకొని తన శరీరము, యెషయా ప్రవక్త అంటాడు, తన యొక్క వీపిని పొలము దున్నేసిన వారి వలె దున్నేశారట. కొరడాలతో కొట్టి తన శరీరాన్ని పొలము దున్నిన వారే దున్నేశాడు. ఆయన ప్రవక్త యెషయా అంటాడు, ఆయన తలను పాదం వరకు కొంచెమైనను స్వస్థత లేనివాడుగా, తన రూపాన్ని కనుగోలేనివాడుగా ఆయన తీర్చబడ్డాడు. ఎంతగా యాగం చేశాడు, ఎంతగా త్యాగం చేశాడు. ఆయన ఏ పాపము, డాగు, మచ్చ, కలంకము లేని ఆ పవిత్రమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మన కొరకు, మన దోషము నిమిత్తం మనం ఎక్కడ నలగబట్టబడవలసిన వారేమో, మన వీపిని పొలము దున్ని వారు దున్నవలసిన వారు, మన యొక్క శరీరమును తలను పాదం వరకు కొంచెమైన స్వస్థత లేకుండా మనం గాయపరచబడవలసిన మనము ఆ వేదన, ఆ శ్రమ మనం పొందలేమని ఆ సర్వశక్తి గల దేవుడు గుర్తెరిగి మనము పొందవలసిన ఆ శిక్ష అంతా కూడా తన మీద వేసుకున్నాడు. ఆయన మన కొరకు ఆ యాగముగా తీర్చబడ్డాడు. మన పాపము నిమిత్తము మన యొక్క వంతుగా, మన యొక్క కొరకు ఆయన బలియాగముగా తీర్చబడ్డాడు. అందువలన ఆ దేవుని యందు మనం ఏం చేయాలనగా విశ్వసించాలి. ఆ దేవుని విశ్వసించాలంటే ఆయన ఒక దేవుడు కనుక ఆయన మా క్రైస్తవులు దేవుడని చెప్పుడు కాదు విశ్వసించవలసింది. ఆయన నీ కొరకు, నా కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ, ఈ లోకములో ఉన్న వాళ్ళందరి కొరకు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపం చేసుకుని, ఆయన చేసిన గొప్ప విలువైన అర్పణ జ్ఞాపం చేసుకుని ఆయన యందు మనం విశ్వసించగలిగినట్లయితే యేసు క్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నామనగా నీతివంతులుగా తీర్చబడుతున్నాం. ఇంకా ఈ సులువుగా మీకు అర్థం అవడానికి ఆయనకి మనకి మధ్యలో ఉన్న ఆ అడ్డుగా ఉన్న వాటిని తీసివేయడమే నీతికరం. నేను ఒకసారి చెప్పాను, మీకు నాకు ఈ యొక్క పోడియం ఏముందనగా అడ్డుగా ఉంది. ఈ పోడియం అడ్డుగా తీస్తే నేరుగా మనం ఏడ్చగలమనగా నేను మీ దగ్గర రాగలను, మీరు నా దగ్గర రాగలరు. ఈ పోడియం మనకు అడ్డుగా ఉంది కనుక అదే విధముగా నీకు నాకు దేవునికి మనకి యొక్క పాపమనే ఈ గోడలు ఏమున్నాయనగా అడ్డుగా ఉన్నాయి. నీ ఆలోచన గోడ ఉండొచ్చు, నీ మాట్లాడే గోడ ఉండొచ్చు, నీ జీవిత విధానమైన గోడ ఉండొచ్చు. నీ జీవితంలో ఏదేది అది నీకే తెలుసు గనక ఏది అడ్డుగా ఉందో దేవుని సంగా ఏది నీకు లేని దాని గురించి ఆలోచించడం కాదు, నీకున్నది ఏది నీకు ఈ పక్కన వారి గురించి కాదు, నీ విశ్వాసుల గురించి కాదు. మనకి చాలా ఈజీ ఏంటంటే ఇతరుల గురించి చెప్పడం మనకి ఈజీ, ఇతరుల గురించి మనం క్రిటిసైజ్ మనకు చేయడం ఈజీ. కానీ ఈ పునరుత్థాన సమయంలో నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న గోడ నువ్వు తీసివేయగలిగినట్లయితే తప్పగా నువ్వేమవుతావనగా నీతికరింపబడతావు. కనుక నీతి లేని సమాధానం వలన నీ జీవితంలో ఏ ప్రయోజనం లేదు. అనగా ఏదో ఈ లోకములో సంతోషించుచున్న సమయాల్లో,
లేకపోతే బంధువులు ఇచ్చిన సమయంలో, స్నేహితులు ఇచ్చిన సమయంలో, లేకపోతే లోకములో ఏదో ఒక ఫంక్షన్ సమయంలో, లేకపోతే ఏదో ఒక సీరియలో, సినిమాయో, లేకపోతే లోకములో ఏదో ఒక సమయాల్లో నీవు సంతోషించడం అనేది నీతి లేని సంతోషం, నీతి లేని సమాధానం. అది ఎంతసేపు ఉండదు, అది ఆ సమయం వరకే, ఆ గడి వరకే ఆ సమాధానం, ఆ సంతోషం. తర్వాత మళ్ళా దుఃఖమే, మళ్ళా వేదనే, మళ్ళా ప్రయాసమే. కానీ నీతి సంబంధమైన సమాధానము అది నీ వ్యాధుల్లో ఉన్నప్పుడు సమాధానం, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు సమాధానం, నీ కష్టములో ఉన్నప్పుడు సమాధానం, నీ ఆర్థిక ఇబ్బందులోనూ సమాధానం, నీవే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అది మీకేం చేస్తుంది అనగా సమాధానం ఇస్తుంది. కనుక ఈ యొక్క మరి గత దినములో 42వ కీర్తన 1-2 వచనాలు మనం నేర్చుకున్నాం. ఎలాగ దాహం కలిగి ఉండాలనగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీవు నేను ఆశపడవలసింది. ఆ దుప్పి ఏ విధంగా దాహం వచ్చినప్పుడు తన యొక్క నీళ్ళు కొరకు ఆ పరిగెత్తుతూ ఉంటుందో, ఆగకుండా నీళ్లు దొరికినంత వరకు, తన దాహాన్ని తీర్చుకున్నంత వరకు పరిగెత్తుతుందో, అటువంటి ఆశ కలిగిన వారుగా, అటువంటి భార కలిగిన వారు నీ నీతిమంతునిగా తీర్చబడాలి, నీ నీతిమంతురాలుగా తీర్చబడాలి. నా దేవునికి నాకున్న అడ్డుని తీసుకోవాలి, నేను దేవునికి సమీపముగా తీర్చబడాలి, నా దేవునితో నేను మాట్లాడాలి, నా దేవుని స్వరాన్ని నేను వినాలి, దేవుని కృపలో నేను ఉండాలి, దేవుని కృప దేవునితో కూడా నడవాలి అనే ఒక ఆశ, ఒక భారమును, ఒక దాహము కలిగిన వారుగా మనం తీర్చబడాలి. 63వ కీర్తనలో మనం నేర్చుకున్నాం, అది ఎండిపోయిన భూమి ఏ విధంగా ఎండిపోయిన భూమిలో నీళ్ళేసినప్పుడు అది ఎలాగ త్రాగుతుందో అటువంటి దాహము కలిగిన వారుగా దేవుని కృప కొరకు, దేవుని శక్తి కొరకు. ఈ లోకముల దాని గురించి కాదండి. చాలామందికి దాహం ఏంటంటగా ఈ లోకంలో డబ్బు ఎలా సంపాదించాలి, ఈ లోకములో పేరు ఎలా సంపాదించాలి, ఈ లోకములో ఆ ధన సంపదను ఎలా సంపాదించాలి, ఈ లోకములో నేను ఏ విధంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఈ లోకంలో అందరి మధ్యలో నేను ఏ విధంగా నేను నా తలని పైకెత్తుకొని నడవాలి అనే ఒక అటువంటి దాహం కలిగిన వారుగా ఈ పునరుత్థాన సమయంలో నీవేది దాహం కలిగి ఉంటావో దాన్ని సంపాదిస్తావు. డబ్బు సంపాదించాలి దాహం ఉంటే డబ్బు సంపాదిస్తావు, పేరు సంపాదించాలి దాహం ఉంటే పేరు సంపాదిస్తావు, హోదాని సంపాదించాలి దాహం ఉంటే హోదాని సంపాదిస్తావు. నీవు ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుతావు. ఈ యొక్క పునరుత్థాన సమయంలో నీవు ఏది సంపాదించాలని దాహం కలిగి ఉంటావో ఆ విధంగా నువ్వు చేయబడతావు. డబ్బు సంపాదించాలి దాహం కలిగిన వాడు ఏమి తిండు, ఒక్కొక్కటి ఏం చేస్తా పోజు చేస్తుంటాడు, చారం తింటూ ఉంటాడు, పప్పు చారాన్ని తింటూ ఉంటాడు, లేకపోతే ఎప్పస్గా ఎక్కడ దొరికితే చూసుకొని ఉంటాడు, ఎక్కడైనా ఫ్రీగా దొరికితే అది మెక్కేయడానికి పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ధనం సంపాదించాలి, ధనం సంపాదించాలంటే ఉన్న డబ్బు ఖర్చు పెట్టకూడదు. అందువల్లే చాలామంది సామాన్లు కొనుక్కోరు. సాంబార్ కొట్టుకెళ్ళి కొద్ది సాంబారు రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు సాంబార్ కొనుక్కుంటారు. దాంతో ఆ రోజంతా కాలం గడిపేస్తుంటారు. ఎందుకంటే వారు దాహం ఏంటనగా డబ్బు సంపాదించాలి. కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కుటుంబాన్ని పట్టించుకోరు, తన యొక్క ఈ లోకములో తన ఆరోగ్యాన్ని పట్టించుకోడు. ఈ లోకము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు వాడు రాత్రి పగలు తిరుగుతూనే ఉంటాడు. ఆ విధముగా ఈ లోకములో ఏది సంపాదించాలన్నా దాహము కలిగి ఆకలి కలిగి ఉన్నట్లయితే తప్పగా దాన్ని ఏం చేయగలనగా సంపాదించగలవు. కానీ ఈ పునరుత్థాన సమయంలో అదేది కూడా శాశ్వతమైనది కాదు. మనము సంపాదించవలసింది ఆత్మీయముగా ఎదిగేవారుగా, ఆత్మీయంగా బలం పొందేవారుగా, నిత్య రాజ్యములకు ఆయన వారసులు అవ్వడానికి, నిత్యము దేవునితో కూడా వసించేవారుగా, తీర్చబడడానికి దాహము కలిగిన వారుగా, మనం ఒక్కొక్కరు ఆకలి కలిగిన వారుగా మనం తీర్చబడాలి. నీ యొక్క ఆశ, నా యొక్క ఆశ దేవుని కృప పొందాలి, దేవుని మహిమను పొందాలి, దేవుని ప్రకాశతను చూడాలి, దేవుని కొరకు ఇంకా నీ శోభించాలి, దేవుని దర్శనాలను చూడాలి, ఇంకా దేవుని గురించి అధికంగా తెలుసుకోవాలి, ఇంకా దేవునికి అధికంగా సమీపంగా తీర్చబడాలి, దేవునితో కూడా నడవాలి, దేవుని కృప కలిగిన వారుగా, నేను దేవునితో నేరుగా మాట్లాడే అనుభవం కలిగింది అనగా నేను తీర్చబడాలి అని ఆకలి దప్పిక నీలో ఉన్నట్లయితే
తప్పగా నీ జీవితంలో ఏం చేయగలనగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలవు. అబ్రహాముతో మాత్రమే కాదు, మోషేతో మాత్రమే కాదు, ఆ యొక్క లోకములో భక్తులతో మాత్రమే కాదు, ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడడానికి, నీతో నాతో దర్శించడానికి, నీతో నాతో మాట్లాడడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అనగా ఇష్టపడుతున్నాడు. అయితే ఎవరితో మాట్లాడతాడనగా ఆకలి దప్పి కలిగిన వారు. ఎవరితో మాట్లాడతాడు? ఆకలి దప్పిగా. ఏ ఆకలి దప్పిగా? నేను నా దేవునితో మాట్లాడాలి, నా దేవుని దర్శించాలి. చూడండి, మన స్నేహితులు, మనం ప్రేమించేవారు ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళు చూడాలని మనకు ఆశ కలిగినప్పుడు మనం ఏం చేస్తామనగా, ఈ ఆకలి దప్పి కలిగినప్పుడు మనం ఏదో ఒక విధంగా డబ్బులు సమకూర్చుకోనో, టికెట్లు బుక్ చేసుకోనో, ఏవేదో విధంగా అక్కడికి వెళ్ళి వాడిని చూడడానికి మన పరిస్థితులు ఏది అనుకూలంగా లేకపోయినా, అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా అనుకూలత చేసుకొని మనం ఏం చేస్తామనగా వాళ్ళు కలవడానికి, వారితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఈ లోకములో ఒక వ్యక్తిని కలవడానికి, ఈ లోకములో కుటుంబాన్ని కలవడానికి, ఈ లోకములో మరి మనం ప్రేమించే వారిని కలవడానికి మనం ఎన్ని దాహము కలిగి, ఆకలి కలిగి ఉండి మనం ఏదో ఒక మార్గాన్ని మనం ఎన్నుకొని, ఏదో ఒక మార్గాన్ని మనము సమకూర్చుకొని మనం వెళ్ళి ఏం చేస్తామనగా మనం వారితో మాట్లాడడానికి, లేకపోతే వారిని చూడడానికి, వారితో కూడా ఉండడానికి మనం ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తాం. అయితే దానివల్ల మనకి ఏ ప్రయోజనం లేదు, దానివల్ల మనకి ఇచ్చిన ఆ నిత్యమైన సమాధానం ఏది లేదు. కానీ ఈ పునరుత్థాన సమయంలో నీకు నాకు నీతి సంబంధమైన సమాధానం, నీతి సంబంధమైన సంతోషాన్ని నీవు నేను అనుభవించాలంటే ఈ పునరుత్థాన పరిశ్రమలో దేవుని యొక్క సంగమా మనము ఒక్కొక్కరము ఏం చేయాలనగా నీతి కొరకు దేవునితో కూడా వసించడానికి, దేవునితో కూడా నడవాలని, దేవునితో కూడా మాట్లాడాలని దాహము కలిగిన వారుగా మనము తీర్చబడాలి. రెండో విషయము, ఆ దాంట్లో నీతిమంతులుగా తీర్చబడ్డ మాత్రమే కాదు, నీకు నాకు అడ్డుపోయిందనుకో నీతిమంతులుగా మనం తీర్చబడ్డామని అర్థం. నీకు నాకున్న ఆ యొక్క దేవునితో కూడా ఉన్న, దేవునితో సంభాషించడానికి ఉన్న పాపం నుండి మనం విడుదల పొందినట్లయితే మన నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే నీతిమంతులుగా తీర్చబడ్డామని సంతోషించడం కాదు, రెండో విధముగా నీతిలో మనం జీవించడానికి మనం ముందుకు వెళ్ళాలి. నీతిమంతులుగా మనం తీర్చబడడానికి మాత్రమే కాదు, నీతిలో మనం నడవడానికి. నీతిలో నడవడానికి అంటే ఆయన మొట్టమొదటిగా ఏం చేయాలనగా, నీతిలో నడవడం అంటే ఆయన రాజ్యమును, నీతిని మనం వెతకాలి. మొట్టమొదటిగా ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. అప్పుడు రెండోసారి ఏం చేయాలి? ఏం చేయాలి? అంతేనా? మన అవసరాలు కాదా? ఓకే, ఏం చేయాలి? వాక్యం వింటున్నారు చాలామంది. ఓకే, ఏం చేయాలి? రెండోసారి ఏం చేయాలి? అంతే, ఆయన రాజ్యము, నీతి. మూడోసారి అదే, 100సారి అదే, 1000సారి అదే. ఇక మన జీవితంలో ఏది కూడా లేదు. నీవు నేను చేయవలసింది ఆయన రాజ్యమును, ఆయన నీతిని ఏం చేయాలనగా వెతకాలి. ఈ దినాల్లో అనేక సంఘాలు, అనేకమైన కుటుంబాలు, అనేక కార్యాలు జరుగుతున్న చూడనగా ఆయన రాజ్యమును ఎందుకు వెతుకుతున్నారనగా ఆయన రాజ్యమును, డబ్బును వెతుకుతున్నారు. ఆయన రాజ్యమును, ఆయన పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నారు. ఆయన రాజ్యమును, ఈ లోక సంపదను గురించి వెతుకుతున్నారు. ఆయన రాజ్యమును, ఈ లోకములో కార్యాల గురించి. ఎందుకు ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారంటే ఈ లోకములో ఏదో లాభాలు పొందాలని వెతుకుతున్నారు. ఈ యొక్క దినాల్లో దేవుని యొక్క రాజ్యమును పేరు చెప్పుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఈ యొక్క దినాల్లో దేవుని పేరు చెప్పుకొని ఏదో ఒకటి సంపాదించడానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పునరుత్థాన సమయంలో ఆయన నీతిలో నడవడం అనేది ఆయన రాజ్యమును వెతికి ఈ లోకంలో ఏదో సంపాదించడానికి కాదు, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఏం చేయాలనగా వెతికేవారుగా మనం తీర్చబడాలి. ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తమును దేవుడు మనకేం చేస్తాడనగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడు పౌలు ఆ యొక్క రోమా సంఘానికి రాస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము, రోమన్స్ చాప్టర్ 14:17, దేవుని రాజ్యము. మైక్ లేదా? ఓకే,
దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు. చాలా జాగా దేవుని రాజ్యము. ఈ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్న నా సహోదర సహోదరి, దేవుని యొక్క రాజ్యము. మనం ఈ లోకంలో ఎందుకు వేర్పరచబడ్డామంటే ఈ లోక రాజ్యములో మనది కాదు. ఈ లోకములో మనం నివసించింది తాత్కాలికమైన ఈ లోకములో తాత్కాలికమైన జీవితం. ఎంతకాలం జీవిస్తామని గ్యారంటీ లేదు, కానీ మనకు నిత్యత ఉంది. అది నిత్యమైన రాజ్యము. మనము అంతలో కనబడి అంతలో మాయమైపోయే రాజ్యము కొరకు, లోకము కొరకు కాదు. మనం పోరాడవలసింది దేవుని యొక్క రాజ్యము. ఏది కాదంటున్నాడు? భోజనమును పానీయమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క రాజ్యము 3 విషయాలు. మీరు ఏది నేర్చుకోకపోయినా ఈ పునరుత్థాన సమయంలో మీరు 3 విషయాలు నేర్చుకోవాలి. దేవుని యొక్క రాజ్యం ఏది కాదు? అన్నము కాదు, భోజనము కాదు, పానము కాదు. కానీ ఏది? దేవుని రాజ్యం అనేది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందము. దేవుని రాజ్యం ఏమైందండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. ఇది కావాలండి. తినేది తాగేది కాదు. అందువల్లే ఆ మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వాక్యాలు త్వరగా మనం చదువుదాం. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 25 through 31 వర్స్ చదవాలి. ఎంత త్వరగా చదివితే అంత త్వరగా వెళ్ళిపోదాం. అందువలన నేను మీతో ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుచ్చే గాని ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గుచ్చే గాని చింతింపకుడి. కానీ అన్ని మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయని గనక జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది గనుక ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది చాలా ప్రాముఖ్యమైన భాగములు గనక నేను చదువుతున్నాను. మీరు కూడా రెఫరెన్స్ చూసుకొని మీరు రాసుకున్నో టిక్కి పెట్టుకొని ఇంటికి వెళ్ళి దాన్ని మాడి ఒక 4-5 సార్లు చదివి దాన్ని అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టైం లేదు. ఆయా సమయంలో మళ్ళా ఈ వాక్య భాగములు ధ్యానిస్తాము గనక ఈ విషయాన్ని మనం వివరణగా వెళ్దాం. మరొకసారి చదువుదాం, స్టార్ట్ చేద్దాం. అందువలన నేను మీతో, చాలా జాగ్రత్తగా మళ్ళా చదివిపిస్తున్నాను. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గుచ్చి అనను ఏమి ధరించుదమో అని మీ దేహమును గుచ్చి అయినను చింతించకుడి. చింత ప్రతి వారికి చింత. చిందించి ప్రార్థించలేకపోతున్నారు. చిందించి బైబిల్ చదవలేకపోతున్నారు. చిందించి వాక్యాన్ని వినలేకపోతున్నారు. చిందించి ప్రార్థన గుంపులకి వెళ్ళలేకపోతున్నారు. చిందించి దైవ సన్నిధికి రాలేకపోతున్నారు. ఐలారా అమ్మలారా, మీరు చిందించడం వల్ల ఏ ప్రయోజనము లేదు. మీరందరూ చిందించేది ఆత్మ విషయం కాదు. ఆత్మ విషయం అయితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆత్మ విషయం కాదు. మీరు చిందించేది ఏంటనగా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించదమా అనే ఆలోచన. అది చింత. ఈ పునరుత్థాన సభలో ఆ విధముగా చిందించి మీ సమయాన్ని వ్యర్థపరచవద్దు. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీ యొక్క ఆహారము కంటే ప్రాణమును, మీ ప్రాణం నరకలో విడబడపోతే ఎంత తిన్న లాభమే ఉంది. మీరు పొద్దున బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, సాయంకాలం బిర్యానీ, రోజు బిర్యానీ, చికెను, మటను, బీఫ్ కొట్టేస్తున్నారు, తినేస్తున్నారు అనుకోండి.
మీ ప్రాణం నరకానికి వెళ్ళిపోతే లాభం ఏముంది? మీరు ఎంత విలువ వస్త్రాలు ధరించినా మీ శరీరం అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే లాభం ఏముంది? అర్థమవుతున్న మాట? మీ శరీరము అగ్నిగుండానికి వెళ్ళిపోతే లాభం ఏముంది? మీరు నాశనం అయిపోతే లాభం ఏముంది? మీ యొక్క ఆహారము కన్నా మీ ప్రాణం ప్రాముఖ్యమైనది. నిత్య రాజ్యముకు చేరాలని, మీ శరీరము అగ్నిలో కాలకూడదనే ఒక ఆలోచన కలిగి ఆత్మ సంబంధముగా నీవు నేనేమై ఉండాలనగా ఆలోచన కలిగి, అటువంటి దాహము కలిగి, అటువంటి ఆకలి కలిగి, అటువంటి వేదన కలిగి, అటువంటి భయము కలిగి మనం జీవించాలి. అయ్యో, నా ప్రాణము నిత్యమైన అగ్నిగుండములో మండకూడదు, నా శరీరము నిత్యమైన అగ్నిగుండములో మండకూడదు. ఈ ఆహారం ఏంటి? ఈ ఆహారం ఏంటి? వాళ్ళు తింటాం. మనం బిర్యానీ తింటే అప్పటికి రుచి, తర్వాత ఎక్కువ తినేస్తే కడుపులో మంట, గడబడ, అన్ని గ్యాస్, ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్. నోటికి రుచి అయిన ఆహారం కొరకు నీవెందుకు ఎంత ప్రాకులు పడతావు? ఎందుకు ఎంత చిందిస్తావు? వస్త్రాలు ఇవాళ కొనుక్కుంటే 4 రోజుల్లో అది పాతగిల్లిపోతుంది. లేకపోతే ఎక్కడ తెలియకుండా కూర్చొని గుచ్చుకున్నట్లు చిరిగిపోతుంది. లేకపోతే ఏదో డాగో మరకో అంటుకుంటే అది పాడైపోతుంది. దాని గురించి ఎందుకు నీ చింత? దాని గురించి నువ్వు చింతించక్కర్లేదు, దాని గురించి వేదన చెందక్కర్లేదు. త్వరగా చదువుదాం. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి. ఈ యొక్క పునరుత్థాన ఫలితములో దేవుని సంగమా, క్రీస్తు రక్తములో విమోచింపబడిన దేవుని బిడ్డలారా, దేవుని సంతానమా, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుచున్న బిడ్డలారా, ఈ పునరుత్థాన సభలో నీ యొక్క ఆహారము గురించి, నీ వస్త్రాల గురించి నీవు చింతించి వేదన చెందవద్దు. ఒకసారి ఆకాశ పక్షులు చూడండి. అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఈ పునరుత్థాన సమయంలో ఆకాశ పక్షుల్ని చూడమంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఆకాశ పక్షుల్ని మనకి ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవేం చేయట్లేదు, విత్తవు, పంట కొయ్యవు, కోటలో అది ఏం చేయలేదు అనగా కూర్చుకోవట్లేదు. కానీ మన పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు అనగా పోషిస్తున్నాడు. మీరు దానికన్నా శ్రేష్ఠులు. ఎలాగ శ్రేష్ఠులు? మీరు ఆయన రక్తములో ఏర్చబడ్డారు, కొనబడిన వారు, ఆయన ఆత్మచేత ముద్రింపబడిన వారు, ఆయన సొత్తై ఉన్నాము, ఆయన బిడ్డలై ఉన్నాము. ఆయన వెంబడించేవారు, ఆయన ఆరాధించి ఆయన పెళ్లి కుమార్తెలుగా ఆయన రాజ్యములో చేరడానికి సిద్ధపడుతున్న మనము వాటికైనా శ్రేష్ఠులము కాదా? మత్తయి సువార్తలో అంటాడు, ఒక తండ్రి తన బిడ్డ రొట్టెని అడిగితే రాళ్ళు ఇచ్చినా, చేపను అడిగితే పామునిచ్చినా, తన తండ్రి శ్రేష్టమైన వాటిని తన బిడ్డకి ఇవ్వడానికి తాను ఇష్టపడగలిగినట్లయితే పరలోకపు మన తండ్రి దానికన్నా శ్రేష్టమైన వాటిని ఆయన మనకేం చేయాలనగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పునరుత్థాన సభలో చింతించుచున్న నా సహోదరుడా, చింతించుచున్న నా సహోదరి, నీ వేదన చెందుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, దాని గురించి దుఃఖపడవద్దు, వేదన చెందవద్దు. నీ యొక్క జీవితంలో ఏది ఆవశ్యకతో, ఏది నీకు కావాలో, నీ జీవితంలో ఏది అవసరమో ఎరిగిన సర్వశక్తి గల దేవుడు తగిన కాలంలో తగిన సమయంలో నీకు ఇచ్చి నిన్ను నడిపించేవాడు, నేను తృప్తిపరిచేవాడు, నేను బలపరిచేవాడు, నేను ఆదరించేవాడు. నీవు అసూయ పడ్డం వల్ల లాభం లేదు, నీవు కుళ్ళిపోవడం వల్ల లాభం లేదు, నీవు సాడీలు చెప్పడం వల్ల లాభం లేదు, నీవు ఏదో కార్యాలు చేయడం వలన నీవేది చేయలేవు. దేవునికి విరోధముగా నీవు పని చెయ్యలేవు. ప్రతి వారు గుర్తెరగవాలింది, దేవునికి విరోధముగా నీవు యుద్ధము చేయలేవు, దేవునికి విరోధముగా పని చేయలేవు. నీ దేవునికి విరోధంగా చేస్తే నీవే నశించిపోతావు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు.
గనుక నీవెవరు గురించో అసూయపడి, ఎవరి గురించో సనిగి, ఎవరి గురించో గునికి, ఎవరి గురించో సాడీలు చెప్పి ఎవరిలో ఏదో చేసేయాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే సర్వశక్తిగల దేవుని యొక్క బిడ్డల్ని వారి ప్రతి ఆవశ్యకతలను తీర్చేవాడు సర్వశక్తిగల దేవుడు. ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎవరిని ఏ విధంగా నడిపించాలో, ఎవరిని ఏ విధంగా దీవించాలో, ఎవరికి ఏ విధంగా అవసరాలు తీర్చాలో సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన చిత్త ప్రకారము నిన్ను నన్ను నడిపిస్తాడే గాని నీ ఇష్ట ప్రకారము నా ఇష్ట ప్రకారము కాదు అనే సత్యాన్ని ఈ పునరుత్థాన సమయంలో గుర్తెరగాలి. ఆకాశ పక్షుల కన్నా మనమేమై ఉన్నామనగా శ్రేష్ఠులము. మన శ్రేష్టమైన వారం, ఆయన బిడ్డలము, ఆయన యొక్క సంతానము, ఆయన పెళ్లి కుమార్తెలము, ఆయనతో కూడా నిత్యము వసించవలసిన వారము. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు, చాలా జాగ్రత్త, బైబిల్లో నోట్ చేసుకోండి. మీరు చింతించడం వలన తన ఎత్తు మూరడి ఎక్కువ చేసుకోగలడు. కష్టముల గురించి వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు. ఫస్ట్ పిచ్చుకల గురించి అన్నాడు. రెండో ఇప్పుడు ఏమంటున్నాడనగా అడవి పువ్వులు. ఆ అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఒడకవు అయినను తన సమస్త వైభవమును కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. త్వరగా వెళ్ళిపోతా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఈలాగు అలంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను. చెప్పండి, ఒకటేది ఎవరి గురించి చెప్పాడు? పిచ్చుకల గురించి. రెండవది ఏం చేశాడు? పువ్వుల గురించి. మూడోది ఏం చెప్పాడు? పచ్చగడ్డి గురించి. ఈ చెప్పి అంటున్నాడు, అవిశ్వాసులైన అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులైన నమ్మకము లేని ఆలోచన లేని విశ్వాసులారా. ఏమంటున్నాడు? విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. అమలారా, ఆకాశ పక్షులు చూడుడి, ఆ యొక్క పువ్వులు చూడుడి, ఆ పచ్చగడ్డిని చూడుడి. దానికి ఎంత శ్రేష్టమైన ఆ కార్యములను మన తండ్రి చేయగలిగినట్లయితే, అవిశ్వాసులైన విశ్వాసులారా మీరు ఎంత శ్రేష్టమైన వారు. ఈ పక్షుల కన్నా, ఈ యొక్క అడవి ఆ పువ్వుల కన్నా, ఈ యొక్క పచ్చగడ్డి కన్నా మీరేమై ఉన్నారు? శ్రేష్టమైన వారు. మీకు సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడనగా వస్త్రములను ధరింపజేయగలడు. మీకు ఆహారమును ఇవ్వగలడు, మీకు ఇల్లు ఇవ్వగలడు, మీకు బిడ్డలు ఇవ్వగలడు, మీకు కుటుంబాన్ని ఇవ్వగలడు, మీ జీవితాన్ని కట్టగలడు, మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరముగా మీ జీవితాల్ని ఆయన చెయ్యగలడు. ఏమైనా ఎంతమంది నమ్ముతున్నారు? చేయగలడు అనేవారు, చెయ్యగలడు అనేవాడు. అందరూ నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన నాకు చెయ్యగలడు. ఆ యొక్క పక్షుల కన్నా, ఆ యొక్క అడవి పూల కన్నా, ఈ గడ్డి కన్నా ఆ సర్వశక్తి గల దేవుడు దానికి అంతగా చేసినట్లయితే ఆయన యొక్క బిడలగా తీర్చబడిన మనకు ఆయన సమస్తము నేర్చగలనగా చెయ్యగలడు అనే విశ్వాసముతో నీవు ఈ పునరుత్థాన సమయంలో నువ్వు తిరిగి వెళ్ళగలిగినట్లయితే, ఆ విశ్వాసముతో నీవు ముందుకు వెళ్ళగలిగినట్లయితే
నమ్మగలిగినట్లయితే ఈ మూడు యొక్క ఆ యొక్క ఉపమానాలు యేసు ప్రభువు నీకు నాకు చూపించిండగా ఆ మాటలు నీ హృదయంలో ఉన్నట్లయితే, ఆ మాటల గురించి నీవు ఆలోచించినట్లయితే, ఆ మాటల గురించి నువ్వు తలచినట్లయితే, ఆ మాటల గురించి నీవు విశ్వాసం వచ్చినట్లయితే తప్పగా నీ అవిశ్వాసాన్ని తీసివేసి నేను విశ్వాసిగా మార్చి నీకు కావలసిన వాటన్నిటినిచ్చి నేను నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడు అనగా ఆయన శక్తివంతుడై ఉన్నాడు. అందువల్ల ఆయన అంటున్నాడు కాబట్టి ఏమి తిందుమో, కాబట్టి ఎందువలన కాబట్టి ఈ లోకములో పక్షులు, ఆ యొక్క అడవి పువ్వులు, ఆ యొక్క గడ్డి, అవి ఏ విధముగా ఆ యొక్క జీవగల దేవుడు దానికి రూపాన్ని ఇచ్చాడో, దానికి అందాన్ని ఇచ్చాడో, దానికి ఆకర్షణ ఇచ్చాడో, దాన్ని పోషించాడు. ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన రక్తములో విమోచింపబడిన నీకు నాకు దానికైనా శ్రేష్టమైనది, దానికైనా ఆశీర్వాదకరమైనది ఆయన చేస్తానని వాగ్దానం చేయించిన ఆ సర్వశక్తి గల ఆ దేవుని యొక్క మాటను విశ్వసించుచున్న దేవుని సంగమా వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. ఈ పునరుత్థాన సమయంలో చింతించుచున్న సహోదరా, చింతించుచున్న సహోదరి, వ్యాధులు పడుతున్న సహోదరి, దుఃఖపడుతున్న సహోదరి, నువ్వు కృంగిపోవద్దు, నీ వేదన చెందవద్దు, నువ్వు నలిగిపోవద్దు. ఈ పునరుత్థాన సమయంలో నా సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా ఉన్నానమ్మా. అయ్యా నేను నీతో కూడా ఉన్నాను. పిలిచిన వాడు నేను, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నేను, నా సంతానముగా నా సొత్తుగా చేసుకున్న నేను, నా పెళ్లి కుమార్తెగా నేను చేసుకున్న నిన్ను, నా యొక్క నిత్యము నాతో కూడా వసించడానికి నిన్ను నేను సిద్ధపరిచి ఉన్నాను నేను. ఎందుకు ఈ లోకంలో నశించిపోయిన దాని గురించి నువ్వు చింతించి నువ్వెందుకు కృంగిపోతూ ఉంటావు? ఏమి తిందుమో, ఏమి కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై నిరీక్షణ లేని వారు విచారిస్తారు. మనం నిరీక్షణ కలిగిన జీవితం మనం ఎవరండి? నిరీక్షణ కలిగిన వారు. మనుషుల కాదు నిరీక్షణ. ఎవరి ఎల్లా? దేవుని ఎడల, నిన్ను పిలిచిన వాడి ఎడల, నిన్ను పిలిచిన వాడి ఎడల నిరీక్షణ. మనం చాలాసార్లు నిరాశ చెందడానికి కారణం ఏంటంటే మనం మనుషుల్ని చూస్తాం, మనుషులు మనం పోషిస్తారనుకుంటాం, మనుషులు మనకి సహాయం చేస్తారనుకుంటాం, మనుషులు మన పైకి లేవనెత్తుతారనుకుంటాం, మనుషులు మనకు ఉన్నతమైన స్థానాలు ఇస్తారనుకుంటున్నాం. అందువల్లే మనం నిరాశ చెందుతున్నాం, అందువల్లే మనం వేదన చెందుతున్నాం, అందువల్లే మనం దుఃఖపడుతున్నాం, అందువల్లే మనం కృంగిపోతున్నాం. ఈ పునరుత్థాన సమయంలో నీ మనసును మార్చుకో. నువ్వు మనుషుల మీద నీ కన్ను దృష్టి మార్చు, నీ కుటుంబస్తుల నుండి నీ కన్ను దృష్టి మార్చు. ఈ లోకముల వ్యక్తుల నుండి నీ కన్ను దృష్టి మార్చి నీ కన్ను దృష్టిని నిన్ను పిలిచిన వాని తట్టు నువ్వు చూడడానికి నువ్వు ఇష్టపడగలిగినట్లయితే ఈ పునరుత్థాన సమయంలో దేవుని యొక్క సంగమా, దేవుని కృపను మనం అనుభవించడానికి, దీవింపబడడానికి, దేవుని కృపలో మనం నడిపించబడి మన చింత యావత్తును దేవుని మీద వేసుకొని మన సమాధానముతో మనం ముందుకు వెళ్ళగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు అన్నీ మీకేది కావలసిందో సమస్తమును మీ పరలోకమున తండ్రికి తెలియను. ఈ పునరుత్థాన సమయంలో నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఈ లోకములో నిన్ను పోషించే వారికి తెలియకపోవచ్చు, ఈ లోక అధికారులకు తెలియకపోవచ్చు. ఈ పునరుత్థాన సమయంలో ఒక సత్యమును గుర్తెరగని నిన్ను నాడు పిలిచిన వాడికి సమస్తమును ఏమైనగా ఆయన తెలిసి ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన సమస్తమును ఆయన నీ గురించి ఎరిగి ఉన్నాడు.
ఈ క్రౌడ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్పది. మన గురించి ఎవరైనా ఎరిగి ఉన్నారు, మన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే మనకి ఎంత సమాధానంగా ఉంటుంది. అయ్యో నా గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, నా గురించి ఎరిగిన వారు ఉన్నారు, నాకు ప్రోత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు, నన్ను ధైర్యపరిచేవారు ఉన్నారు, నాకు సహాయం చేసేవారు ఉన్నారు అని ఆ విషయాన్ని మనం వింటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది, ఎంత చక్కగా నిద్రపోతాం, ఎంత చక్కగా సంతోషంగా మనం కాలం గడుపుతాం. ఈ పునరుత్థాన సమయంలో ఈ లోకమైన మనుషులు ఒకవేళ నీకు సహాయం చేస్తారని నీకు ఒక ధైర్యం ఉండొచ్చు, కానీ వారు ఒక దినం వారు ఏం చేస్తారనగా చేతులు ఎత్తేస్తారు, సారీ అంటారు. కానీ సారీ అనలేని వాడు ఒకడున్నాడు, నీకు చిందించుచున్నవాడు. ఆ సర్వశక్తి గల దేవుని అందు నీవు నేనే చేయాలనగా విశ్వాసం కలిగిన వారుగా, ఆయన కొరకు ఆకలి దప్పి కలిగిన వారుగా, ఆయన కొరకు ఆశ కలిగిన వారుగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని సంగమా, ఆ సర్వశక్తి గల దేవుని మనం కలిగి ఉందాం. ఆయన సమస్తమును మనం చదువుదాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని. ఎందువల్ల ఇవన్నీ చెప్పి అన్నీ ఆయన తెలుసు గనక ఏ ప్రయోజనం లేదు. మొట్టమొదటిగా సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నీవు నేను ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. వెతికినప్పుడు మన అవసరములన్నీ కూడా ఇంగ్లీష్ మాట ప్రకారము ఇట్ విల్ యాడెడ్ అంటు యు. ఆయన సమస్తము ఏం చేస్తాడనగా మనకు అవసరములన్నీ జతపరుస్తూ ఉంటాడు. అన్నీ మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం ఇలాగ ఆరాధించడానికి కారణం మనకి ఏమి లేనప్పుడు, చెట్ల కింద ఉన్నప్పుడు, పాకల కింద ఉన్నప్పుడు, అనేకమైన మరి ఏవి మన జీవితాల్లో ఏది లేని సమయంలో అనేక పల్లెటూళ్ళలో దేవుని సేవ చేయడానికి, అనేక సేవకుల్ని ప్రోత్సాహపరచడానికి, ఆ కష్ట సమయంలో దేవుని రాజ్యము కొరకు మనం ముందు కాలు పెట్టాము గనక, దేవుని కార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్ళాము గనక, సర్వశక్తి గల దేవుడు మనం అనకుండానే, మనం ప్రయాసపడకుండానే మన అవసరములను ఏం చేస్తున్నాడు అనగా తీర్చి నడిపించాడు. ఇంత స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఏంటనగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొట్టమొదటిగా మనము స్థానం ఇచ్చాము గనక. నా స్నేహితులు అనేకులు, నేను విశాఖపట్నంలో చదివి పెరిగాను, విశాఖపట్నంలో చదువుకున్నాను గనక, విశాఖపట్నంలో పెరిగాను గనక నాకు అనేకమైన స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నాతో అడిగేవారు, ఏరా నీకు కారు లేదు, నీకేది లేదు, నీవెందుకు నీ డబ్బంతా అటు ఇటు ఇచ్చేస్తున్నావు, నీవెందుకు అక్కడెక్కడ పెట్టుబడి అక్కడక్కడ పల్లెటూళ్ళలో అక్కడక్కడ తిరుగుతున్నావు అని నన్ను చాలామంది అడిగేవారు. నేను అనేవాడిని, దేవుని యొక్క సమయం ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని ఏం చేస్తాడనగా ఇస్తాడు. మనం ముందు చేయవలసిన పని మనం చేయాలి. మనకి చెట్ల కింద ఆరాధిస్తున్నప్పుడు అనేక పల్లెటూళ్ళలో మనం దేవుని మందిరాలు కట్టించాం. మనము పాకల్లో ఆరాధిస్తున్నప్పుడు అనేక పల్లెటూళ్ళలో స్థలాలు కొని వాళ్ళకి చర్చిలు కట్టించాం. మనకి ఏమి లేనప్పుడు, మనము వర్షాల్లో తడుస్తున్నప్పుడు, ఎండల్లో మనం ఆడుతున్నప్పుడు, వర్షం వస్తే భయం ఆరాధించడానికి. పాప ఆ దినాల్లో రాజు, ఆ దినాల్లోని యవనస్తులు వాళ్ళు నిజంగా కష్టపడారు. రాజు అయితే ఆ రిక్షా తోలేవాడు, సామాన్లని మోసి ఆ బండి రిక్షాకి వేసి, బల్ల రిక్షా వేసి ఆ రిక్షాలు లాక్కొని వెళ్ళి ఆ యొక్క సొసైటీలో, ఆ యొక్క రోడ్ సైడ్లో ఎక్కడ టెంట్ వేస్తున్నామో అక్కడ వారు ప్రయాసపడి పని చేశారు. ఆ కష్టపడ్డారు. ఎవరైతే దేవుని గురించి కష్టపడ్డారో ఈ దినము వారందరూ కూడా దీవింపబడ్డారు. ఈ దినము వారు ఆశీర్వదింపబడ్డారు, దైవ కృపను పొందారు. ఎందుకనగా ఆయన రాజ్యమును, నీతికి ఆయన ఏం చేశారనగా ప్రాముఖ్యత ఇచ్చారు గనక సర్వశక్తి గల దేవుడు వారి జీవితాలు ఏం చేశాడనగా ఆశీర్వాదకరంగా మార్చాడు. అయిలారా అమలారా, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఏం చేయాలనగా వెతికేవారుగా మనము తెచ్చబడాలి. సమయం పరిగెత్తుతుంది. యాకోబు పత్రిక మనం చదివి ప్రారంభించాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్ని మనం చదువుకొని త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోతుంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు
ప్రతి మనుషుడు వినుటకు వేగిరు పడువారుగాను మాట్లాడుటకు నిదానించువారుగాను కోపించుటకు నిదానించు. ఈ మూడు విషయాల్ని గత వారం చాలా మటుకి వివరించాను. రెండవ వచనానికి వచ్చేద్దాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతికి నెరవేర్చదు. అది నా విషయం. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని ఏడ్చేదనగా నెరవేర్చదు. అయ్యా నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావంటే వాడు ఫైర్ అయిపోతుంటాడు. తప్పును ఒప్పుకొనడానికి ఇష్టపడరు. చాలామంది కోప్పడిపోవడానికి కారణం ఏంటంటే వారి తప్పిదాన్ని, వారి బలహీనతలు వారికి చూపించినప్పుడు వారు కోపపడడానికి, వాళ్ళు తిరగబడడానికి, వాళ్ళు కేకలేయడానికి కారణం ఏంటంటే వారు పాపమును కప్పుకొని వారు నీతిమంతులుగా వాళ్ళు ఏం చేయాలనగా చూపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారనగా ప్రయత్నం చేస్తున్నారు. అందువలన నరుని యొక్క కోపం వలన దేవుని యొక్క నీతి ఏ చర్యలనగా జరగట్లేదు. దేవుడు తన నీతిని చేయాలని, నేను నీతిమంతురాలుగా చేయాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ కుటుంబాన్ని మార్చాలని, నీ పరిస్థితులు మార్చాలని దేవుడు ఆశిస్తుంటే నీవు దాన్ని లోబడడానికి, నీ పాపమును పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపించినప్పుడు, నీ యొక్క బలహీనతను పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపించినప్పుడు, నీ యొక్క లోటుపాట్లను పరిశుద్ధాత్మ ఎత్తి చూచినప్పుడు నీవు దానికి లోబడి నీవు ఒప్పుకొనడానికి ఇష్టపడగలిగినట్లయితే సర్వశక్తిగల దేవుని యొక్క నీతి నీ జీవితంలో ఏం చేస్తుంది అనగా పనిచేయడం మొదలు పెడతాది. దానికి ఉదాహరణగా దావీదు యొక్క జీవితాల్లో ఆది 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే నాతాను ప్రవక్త ఆ యొక్క రాజు దగ్గరికి వస్తాడు. దావీదైన మహారాజు దగ్గరికి ఆ యొక్క నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతున్న విషయాలు నేను చెప్పడం కన్నా బైబిల్లో చదివితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కనుక వాక్యాన్ని చదివిస్తాను. నాకు సమయం అయిపోతుంది, త్వరగా చదువుదాం. కావున యెహోవా నాతాను దావీదుకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడును, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుని తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకుండెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వారి కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుడి యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలోని దాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. ఓకే, ఈ కథ మీకు అర్థమైంది కదా. నాతాను ప్రవక్త ఇచ్చాడు. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనికుడు, వాడికి అనేక విస్తారమైన గొర్రెలు
గొడ్డులు అన్నీ ఉన్నాయి. కానీ ఒక పేదవాడికి ఒకే ఒక ఆడది గుర్రె పిల్ల ఉంది. వాడు ఎంతగానో గారంగా పెంచుకుంటున్నాడు. దాని చక్కగా చేతుల ముద్దలు తింటున్నాడు. ఆడి పాత్రలో తాగుతుంది, ఆడి కౌగుడిలో పండుకుంటుంది. అంత ప్రేమతో అల్లాటగా ఒక బిడ్డగా వాడు పెంచుకుంటున్న ఆ గొర్రెని ఏం చేస్తాడనగా, ఆ ధనికుడు ఇంటికి వచ్చిన ఆ అతిథికి భోజనం పెట్టడానికి, విందు చేయడానికి, వాడికి ఆతిథ్యం అవ్వడానికి వాడి గొర్రెల్లో, వాడి యొక్క మందలో ఏది తీసుకోకుండా ఏ దిక్కులేని వాడి దగ్గర నుండి ఆ గొర్రె పిల్ల లాక్కొని దాన్ని వధించి వాడికి ఏం చేస్తాడనగా ఆతిథ్యం ఇచ్చాడని ఆ మాట వినగానే దావీదుకి ఏం కలిగిందనగా, నా రాజ్యములో అటువంటి వాడు ఉన్నాడా, వాడు తప్పగా ఏమవ్వాలనగా మరణము చెందాలి. నాతాను ప్రవక్త అంటాడు, మరణం చెందాలా? నిజంగా చెప్తున్నావా? మరణం చెందాలా? వాడు నిజంగా చావాలా అని అడుగుతాడు. ఎస్, నిజంగా చావాలి. అయితే నేను చెప్తాను, వాడు ఎవడంటే నువ్వేరా బాబు అంటున్నాడు. 6వ వచనం, 8వ వచనం, అది 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఓకే, ఇక్కడ సర్వశక్తి గల నాతాను ప్రవక్తతో ఈ కథ చెప్పించి ఆ కథ ఎడల ఆ యొక్క దావీదుకి ఏం కలిగిందనగా కోపం కలిగింది. కానీ అది నువ్వే అన్నప్పుడు దావీదు అన్నాడు, నేనా? ఎస్, ఈ దినాల్లో మనిషిని యొక్క నీతి వేరొకరి యొక్క నీతి గురించి ఆలోచిస్తారు. చాలామంది వాళ్ళు ఎన్ని తప్పిదాలు చేసినా ఇంకొకరి గురించి తప్పిదగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పాపము కలిగిన దేవుని వాక్యం వారు గుచ్చుకున్నట్లయితే వాళ్ళంటే పక్కన వాళ్ళు గురించి తోసేస్తూ ఉంటారు. అది నీ గురించి అంటూ ఉంటారు, నీ గురించే పాస్టర్ గారు బోధించారంటారు. కానీ వాళ్ళ గురించి దేవుడు మాట్లాడారని పశ్చాత్తాపడడానికి అనేకులు ఏం చేయట్లేదనగా ఇష్టపడట్లేదు. ఈ యొక్క పునరుత్థాన సభలో ఈ కథ ద్వారా గ్రహించిన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలారా, దావీదుతో దేవుడు అంటాడు, ఆ వ్యక్తి నీవిప్పుడు మరణముకు పాత్రుడవు. కానీ దావీదుకున్న ఒక ప్రత్యేకమైన గుణం నీలాంటి నాలాంటి గుణం కాదు, పశ్చాత్తాపపడే గుణం. అయిలారా అమ్మలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతాడో మనం వాళ్ళ మీద వీళ్ళ మీద పళ్ళు కొరకడం కాదు, మనం ఎగరడం కాదు, అరడం కాదు, ఇప్పుడు నేను అడిగేస్తానని కాదు. నువ్వు అడిగితే ఎవరికి నష్టం చెప్పాలి? ఎవరికి నువ్వు అరిసినంటే వాళ్ళు ఎవరికి భయం? నాలాడికి అస్సలు భయం ఉండదు. నువ్వెన్ని అరిసినా భయం ఉండదు, నువ్వెన్ని సాడీలు చెప్పుకున్నా భయం ఉండదు, నువ్వెన్ని ఊరంతా వెళ్ళి ఏం చాటించినా భయపడను. ఎందుకు భయపడను అంటే నాకు తెలుసు నేను ఎవరిని ఆశ్రయించానో, నన్ను ఎవడు పిలిచాడో, నన్ను ఎవరు నియమించాడో అది నాకు తెలుసు గనక ఎంతమంది ఎన్ని మాట్లాడినా నేను భయపడను. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మాట్లాడుతుండగా, ప్రవచనాలు అంతే కదా, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే ఆ ప్రవక్త అండి సూపర్. ఆ ప్రవక్తే కానీ వాళ్ళు తప్పిదం చెబితే, వాళ్ళు బలహీనతలు చెబితే అదేమే ప్రవక్తరా, ఎవడో చెప్పేసి ఉంటాడు, అది చెప్పేశాడు అంటాడు. అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే అది ప్రవక్త సూపర్. వాళ్ళకి విరోధంగా మాట్లాడితే, వాళ్ళకి దేవుడి యొక్క సత్యాన్ని దేవుడు వారికి తెలియజేస్తున్న ఆ సత్యాన్ని తెలియజేస్తే వాళ్ళ మొక్కాలు మారిపోతాయి. తీసుకొని వచ్చిన 500 2000 నోట్లు మళ్ళా తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎవరో వాళ్ళ గురించి గొప్పగా చెప్పితే ఆ 2000 ప్లస్ ఇంకొక 500 కూడా ఇచ్చేసి వెళ్ళిపోతారు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు తమ తప్పిదములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు దావీదు వలె మనం ఏమవ్వాలనగా పశ్చాత్తాప కలిగిన వారుగా,
అప్పుడు దేవుని యొక్క నీతి మన జీవితంలో పనిచేయాలంటే, దేవుని యొక్క ఆత్మకార్యములు మన జీవితంలో పనిచేయాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే, దేవుని కార్యాలు మనం అనుభవించాలంటే, దేవుని శక్తిని మనం అనుభవించాలంటే, దేవుని శక్తి ద్వారా మనం తాకబడాలంటే దావీదు వలనే మనం పశ్చాత్తాపగలిగిన వాడు. దావీదు నాతాను ప్రవక్త అంటాడు నీవే అన్నప్పుడు, అప్పుడు 51వ కీర్తన రాస్తున్నాడు. ఇది చదవడానికి టైం అయిపోయింది. ఐఎమ్ సారీ, నేను ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని ఆశ ఉంది, కానీ సమయాన్ని పాటించవలసిన ఆవశ్యకత నాకుంది. కానీ దావీదు 4వ వచనాన్ని 51వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. Psalms 51 verse 4. నీకు కేవలము నీకే విరోధముగా దావీదు నాతాను ప్రవక్త దావీదుతో అన్నాడు, అయ్యా నీవే ఆ మనిషి అన్నప్పుడు దావీదు కోప్పడిపోలేదు. దావీదు నాతాను ప్రవక్తను కొట్టేలేదు. చూడండి, ఇర్మియా ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ యొక్క దగ్గరున్న ఆ యొక్క రాజు యొక్క సైనికులు, రాజు అనేకులు ఆయన కొట్టేశారు, ఆయన మొహం మీద కొట్టేశారు, ఆయన అనేక ఇబ్బందులు పెట్టారు, అనేక వేదనలు పెట్టారు. ఆ రాజుకు అధికారం ఉంది, రాజుకి ఏదైనా చేయొచ్చు. దావీదు కావాలంటే నాతాను ప్రవక్తను కొట్టచ్చు, నాతాను ప్రవక్తని శిక్షించవచ్చు. కానీ ఇక్కడ దావీదు నాతాను ప్రవక్తని కొట్టడం కాదు, నాతాను ప్రవక్త విరోధంగా మాట్లాడడం కాదు, దేవుని సన్నిధిగా చెడ్డాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను దోషిని ప్రభువా. అది ఎవరికి విరోధంగా కాదు, నీకు విరోధముగా. నీకే చదుదాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను. దావీదు అట్లేదు, వాళ్ళు పాపం చేశారు వీళ్ళు పాపం చేశారని చెప్పట్లేదు. దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు, అయ్యా నేను మనుషుల దగ్గర కాదు, నేను నీకే విరోధముగా నేనేం చేశాననగా పాపము చేసి ఉన్నాను. ఈ పునరుత్థాన సమయంలో నాకు మాట్లాడడానికి, ముందుకు వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఈ పునరుత్థాన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు, నీ తప్పిదములు దేవుడు తెలియజేస్తున్నప్పుడు, నీ బలహీనతలను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు, వీళ్ళ మీద సనుగుండానికి కాదు, పాస్టర్ మీద సనుగుండానికి కాదు, పాస్టర్ గారి మీద సనుగుండానికి కాదు, ఎవరి మీద సనుగుండానికి కాదు, ఎవరిలో తిట్టడానికి కాదు, ఎవరి మీద సాడీలు చెప్పడానికి కాదు. నీవు దేవుని సన్నిధిలో, దేవా నేను నీకు విరోధముగా నేనేం చేశాననగా పాపము చేసి ఉన్నాను. దైవ సన్నిధిలో అటువంటి పశ్చాత్తాపము కలిగిన, అటువంటి భారము కలిగిన వారుగా నేను తెచ్చబడగలిగినట్లయితే దేవుని యొక్క నీతి మన జీవితంలో ఏం చేస్తుంది అనగా నెరవేర్పబడుతుంది. అందరు లేచి నిలబడదాం. దేవుడు రాకరాల్సిమైతే మళ్ళా ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పగా ఈ దినాల్లో మనతో మాట్లాడుతున్నాడని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటించుచుండగా మన జీవితాలు ఆ దైవసంలో సమర్పించుకుందాం. ఎవరు సనుక్కునేవారుగా, గుణుక్కునేవారుగా, మనకు విరోధముగా మాట్లాడి విరోధంగా కార్యములు చేయడానికి ముందుకు వెళ్ళేవారుగా కాక, దావీదు వలె తన బలహీనతను, తన పాపమును నాతాను ప్రవక్త ద్వారా, ఈ కథ ద్వారా ఆయనకు తెలియజేసినప్పుడు ఆ యొక్క దావీదు కోపడట్లేదు. దావీదు ఆ యొక్క మీద కక్ష తీర్చుకోవాలని, లేకపోతే విరోధంగా మాట్లాడాలని, ఆయన తరిమేయాలని ఆయన ఆశించలేదు. అయ్యో దేవుని సన్నిధిలో 51 కీర్తన అంతా చదువుకోండి. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయ్యా నేను నీకు విరోధముగా ఇంకెవరు కాదు, ఈ లోక మనుషులకు విరోధంగా కాదు, ఈ లోక వ్యక్తులకు విరోధంగా కాదు, అయ్యా నేను చేసిన పాపము నీకు విరోధముగా చేస్తున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను నీ యొక్క నీ ఆత్మ నాలోని తీసివేయొద్దయ్యా, నన్ను తోసివేయొద్దయ్యా, నీ యొక్క జీవ గ్రంథములో నా పేరు తుడిచేయొద్దయ్యా, అయ్యా నన్ను నీవు పారద్రోలొద్దు, నన్ను సమీపుడిగా చేయి, నన్ను రక్తములో కడుగు, నాకు మంచి హృదయాన్ని దయచేయి, స్థిరమైన హృదయాన్ని దయచేయి, స్థిరమైన బుద్ధి దయచేయి అని పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. దేవుని యొక్క నీతి నీ జీవితంలో జరగాలంటే, నీ దేవుడి నీతి నీ కుటుంబంలో జరగాలంటే, దేవుని యొక్క నీతి నీ వ్యక్తిగత జీవితంలో జరగాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతలకు తెలియజేయుచునగా, పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించుచునగా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచునగా, నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకొని దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క కార్యాలు వినడానికి, దేవుని సన్నిధిలో సమర్పించుకోవడానికి నీవు దేవుని సన్నిధిలో సిద్ధపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీతి నీ జీవితంలో జరుగుతుంది. ఆయన నీతి నీ జీవితంలో
ఆయన నెరవేర్చి తీరుతాడు. నీ కోపం వలన ఆయన నీతి నీ జీవితంలో జరగట్లేదు. ఈ పునరుత్థాన నువ్వు కోపించడం వల్ల నీకే ప్రయోజనం లేదు. నీవేదో నీతిమంతుడిగా నీవు చూపించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నీ యొక్క పాపములు, నీ యొక్క దోషములు, నీ యొక్క అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకొనడానికి, నీవు సెల్ఫ్ రైచియస్నెస్గా నీవు నీతిమంతుడిగా, నీవు నీతిమంతురాలుగా నువ్వు ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేసుకోకుండా నీ జీవితాన్ని నీవు పరిశోధన చేసి దేవునితో మాట్లాడు. దేవా, నేను నీకు విరోధంగా మాట్లాడుతున్నాను, నీకు విరోధంగా నడుస్తున్నాను, నీకు విరోధముగా జీవిస్తున్నాను, నీకు విరోధముగా నేను నడుస్తున్నాను అయ్యా. నీకు నీతి నా జీవితంలో నెరవేర్చకుండా నేనే అడ్డుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన ఆత్మ కలిగిన వారుగా మనం ఉందాం.